ఇందాక మీరు స్కూల్కి వితిన్ 50 డేస్లో పిల్లలు మళ్ళీ స్కూల్కి 15 డేస్లోనే అప్పుడు, ఎందుకంటే అప్పుడు వరదలప్పుడు ఆల్రెడీ ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలు మీరు స్కూల్సే ఇచ్చారు. సో ఇప్పుడు మరి వీళ్ళని ఎక్కడ పెట్టారు? వాళ్ళు అప్పటికి ఇళ్ళు అవి ఇంకా మీరు కట్టించారు కదా? లేదండి, కొంతమందికి టెంపరీగా ఇల్లులు కట్టించాము, కొంతమంది కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి వాటిల్లో పెట్టాము. స్కూల్స్ని మాత్రం ఓపెన్ చేసేసామండి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అయిపోతుంది. వీ డోంట్ వాంట్ స్టూడెంట్ టు గెట్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ఫ్లడ్స్. సో వాళ్ళని వేరే చోట షిఫ్ట్ చేసి స్లోగా వాళ్ళకి మళ్ళీ టెంపరీగా కట్టించివ్వటం. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాంప్స్లో ఎవరు లేరండి. వాళ్ళకి టెంపరీగా కట్టించివ్వటం, అదే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండటము, అదే అద్దెకి తీసుకొని ఉంటామో ఉంటున్నారు. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ విల్ కన్స్ట్రక్ట్ గుడ్ హౌస్ ఫర్ దెమ్. ఓకే. సో అంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని మీ ఉద్దేశం? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఈయన ఎలా ప్రిపేర్ అయ్యారు, మమ్మల్ని ఎలా ప్రిపేర్ అవ్వమంటున్నారని చాలామంది కింద మెసేజెస్ పెడుతున్నారు. టు బి ఫ్రాంక్, మీ ఇంటర్వ్యూ కావాలని ఎంతోమంది, నేను ఎవరిదో సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూ అయితే మేడం కృష్ణతేజ్ గారు ఇంటర్వ్యూ చేయండి, ఎల్ఎఫ్పి కృష్ణతేజ్ గారు ఇంటర్వ్యూ చేయండి అని ఎన్ని మెసేజెస్ పెట్టారు. నేను మీకు స్క్రీన్ షాట్ చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ వాళ్ళు అడగడం వల్లే మిమ్మల్ని దాని గురించి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. సో అందుకని అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని మీరు అంటారు? అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిలబస్ అనేది చాలా ఈజీ, బట్ ద కాంపిటీషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే మొత్తం 8 లక్షల మంది రాస్తారు. ఈ 8 లక్షల్లో ఐఐటీలో టాపర్స్, ఐఐఎంలో టాపర్స్, ఎయిమ్స్లో టాపర్స్, యూనివర్సిటీలో టాపర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్లో టాపర్స్, అదర్ సెగ్మెంట్స్లో టాపర్స్, వీళ్ళందరూ ఒక 2 లక్షలు 1.5 మంది ఉంటారు. సో వీళ్ళతో మనం పోటీ పడి రాస్తే అందులో చివరికి ఒక 30,000 మంది మెయిన్స్ క్వాలిఫై అవుతారు. ఆ 30,000లో 3,000 మంది ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. 3,000లో 800 మంది ఫైనల్లీ క్వాలిఫై అవుతారు. ఆ 800లో 90 ర్యాంకులు రావాలి, ఐఏఎస్ రావాలంటే. ఆ 90లో కూడా ఫస్ట్ వచ్చిన వాడికి ఒక స్టేట్ వస్తుంది, సెకండ్ వచ్చినకి ఇంకో స్టేట్ వస్తుంది, 66 వచ్చినకి ఇంకో స్టేట్ వస్తుంది, 90 వచ్చినకి ఇంకో స్టేట్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఎగ్జామ్, ఇట్ ఈస్ అబౌట్ ద కాంపిటీషన్. ఈ మాట ఎందుకన్నానంటే, కాంపిటీషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆల్ మైన్యూట్ మిస్టేక్స్ ఆల్సో. ఎందుకంటే ఎవ్రీ మార్క్ కౌంట్స్. ఇప్పుడు నాకు 66 వచ్చింది, అదే 91 వచ్చినట్లయితే ఐ వుడ్ హావ్ బీన్ ఐపీఎస్. 66కి 91కి 5 మార్క్స్ తేడా ఉంటుంది, 10 మార్క్స్ తేడా ఉంటుంది. అదే నాకు ఇంకో 20 మార్క్స్ తక్కువ వచ్చినట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీఎస్ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ రైల్వే సర్వీస్. సో లైక్ ఎవ్రీ మార్క్ కౌంట్స్. సో నేను అనేది ఏంటి అంటే, ఎంత చదివా ఉన్నది కాదు, ఎంత ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాము, ఎంత కన్విన్సింగ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంట్. మనం సివిల్ సర్వీస్లో ఇట్స్ అన్ ఎగ్జామ్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ రైటింగ్ అండ్ ఇన్ ఆన్సరింగ్. సో రైటింగ్ అంటే రిటర్న్ ఎగ్జామ్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం అనుకున్నది పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఒక టాపిక్ చదివేసాము, మనం ఎక్స్ప్రెస్ చేసేద్దాం అనుకుంటాం. చదవటం అనేది ఓన్లీ 50% ఆఫ్ ద ప్రిపరేషన్ మాత్రమే. ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఆన్ ద పేపర్ ఈజ్ ద రిమైనింగ్ 50%. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఒక టాపిక్ చదివిన తర్వాత ఫస్ట్ 3 అటెంప్ట్స్లో ద ఫాలోయింగ్ ఆర్ ద థింగ్స్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని పెట్టి రాసేవాడిని. ఎగ్జామినర్కి కూడా ఒక నార్మల్ ఆన్సర్గా అనిపించేది. బట్ నేను 1 year కష్టపడి ఎలా చేశాను అంటే, నేను చదివింది ఒక చిన్న కథలాగా రాయటం మొదలుపెట్టాను. ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్. చదివేటప్పుడు కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ చదివినోడికి సెకండ్ పారాగ్రాఫ్ ఏం రాసాడో చూద్దాం, సెకండ్ పారాగ్రాఫ్ చదివినోడికి థర్డ్ పారాగ్రాఫ్ ఏం రాసాడో చూద్దాం, థర్డ్ పారాగ్రాఫ్ చదివినోడికి అది కన్క్లూజన్ ఎలా ఇచ్చాడో చూద్దాం అన్న ఒక ఇది నేను క్రియేట్ చేసేవాడిని. సో ఆ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరైతే కన్సిస్టెంట్గా కష్టపడతారో వాళ్ళకే ఆ రైటింగ్ ప్రాక్టీస్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ టిప్ ఐసే. నేను ఆ రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఆ రైటింగ్ ప్రాక్టీస్కి 2 కావాలి. మనకి కన్సిస్టెంట్గా ఒక ప్రాక్టీస్ అనేది ఉండాలి. 2 మనం రాసిన దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక మెంటర్ అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం ఏం రాసామో మనకు తెలియదు కరెక్టా రాంగ్ అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ ద ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్ఫ్. మనం చాలా ఏం చేస్తామంటే పాయింట్స్ తెలుసుకుంటాము, బట్ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో ఎప్పుడు పాయింట్స్ తెలుసుకోరు, మన ఒపీనియన్ తెలుసుకుంటారు. ఓకే.
I'll tell you a small example. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అనేది ఏంటి అంటే దే టేక్ యువర్ ఒపీనియన్ అండ్ దే టెస్ట్ యువర్ డెప్త్. ఈ రెండింటిని చూసేదే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ. నన్ను ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ జిఎస్టీ అని. ఐ సెడ్ జిఎస్టీ సో అని చెప్పాను. దెన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ అన్నారు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అని చెప్పి, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అన్నారు, చెప్పారు. దెన్ వాట్ ఈస్ సెంటర్స్ ఒపీనియన్ అన్నారు, చెప్పారు. వాట్ ఈస్ స్టేట్స్ ఒపీనియన్ అన్నారు, చెప్పారు. నో వాట్ ఈస్ ద సొల్యూషన్ విచ్ సెంటర్ అండ్ స్టేట్ ఆర్ సీకింగ్ ఫర్ అన్నారు, చెప్పారు. అంటే జిఎస్టీ అనే ఒక టాపిక్లో 6-7 క్వశ్చన్లు అడిగారు. దాని మీనింగ్ ఏంటి, ఒక టాపిక్లో నా డెప్త్ ఎంత ఉందో తెలుసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డెవలప్ వైల్ రీడింగ్ అబౌట్ ఎ టాపిక్. ఒక టాపిక్ మనం నేర్చుకుంటే కనుక ఆ టాపిక్లో డెప్త్ అంతా మనకు తెలియాలి. ద సెకండ్ క్వశ్చన్, ఒక ఇంటర్వ్యూ అతను ఏం చేశాడంటే, కృష్ణతేజ నీకు లేబర్ రిఫార్మ్స్ తెలుసా అని అడిగారు. తెలుస్తాడు. వాటి మీద నీ ఒపీనియన్ ఏంటి, లేబర్ రిఫార్మ్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే, సార్ నేను ఒకే మాట, సార్ లేబర్ రిఫార్మ్స్ అవసరం. ఎలా ఉండాలి అంటే అది బిజినెస్ పర్సన్ యొక్క ఇంట్రెస్ట్, ఈ వర్కర్స్ యొక్క రైట్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా మాత్రమే ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే అది కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఈ లేబర్ రిఫార్మ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే వాటిని బ్యాలెన్స్ చేయడం మిస్ అవుతున్నారు అన్న. సో ఐ గేవ్ మై ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. I didn't tell what is labor reform. I said my opinion on how well labor reforms has to be there. True. So the next question, ఒక అతను అడిగారు, మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ తెలుసా అని అడిగారు. ఎస్ సార్ ఐ నో. నువ్వే కనుక మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ CEO అయితే ఎలా ఆలోచిస్తావు అన్నారు. సార్ నేనే కనుక మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ CEO అవుతే ఐ వోంట్ థింక్ లైక్ అన్ IAS ఆఫీసర్, ఇన్స్టెడ్ ఐ విల్ థింక్ లైక్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్. అప్పుడే నాకు అర్థమవుతుంది ఒక ఇండస్ట్రియలిస్ట్కి ల్యాండ్ ఎలా కావాలి, లోన్ ఎలా కావాలి, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎలా కావాలి, వాడికి ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి ఎలా ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసి. సో అప్పుడు మాత్రమే నేను ఈ క్యాంపెయిన్ని సక్సెస్ చేయగలను. సో ఐ విల్ స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ ద షూ ఆఫ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ హూ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా దాన్ థింకింగ్ లైక్ ఏ CEO ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అన్న. నేను ఎప్పుడైతే ఈ మాట చెప్పానో వాడికి ఆ ఇంటర్వ్యూ చేసే అతనికి అర్థమైపోయింది అనమాట. ఓకే వీడు చాలా మెచ్యూర్గా ఉన్నాడు, చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు, ఈస్ నాట్ లైక్ ఎ నార్మల్ యంగ్ పర్సన్ అని చెప్పి. ఇవన్నీ నాకు పుట్టుకతో రాలేదు. కంటిన్యూస్ ప్రిపరేషన్, డిస్కషన్ విత్ ద పీపుల్, హ్యావింగ్ డిస్కషన్స్ విత్ ద మెంటర్స్, అలా అందరితో డిస్కస్ చేశాను కాబట్టి నాకు ఇవన్నీ అర్థమైనవి. ఐఎమ్ ఏబుల్ టు ఫార్మ్ మై ఒపీనియన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఒక టాపిక్ చదివేసి వదిలేస్తారు. బట్ ఆ టాపిక్ని చదివిన తర్వాత దెర్ ఈస్ సంథింగ్ మోర్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్ఫ్ ఆన్ ద పేపర్. వీ హ్యావ్ టు స్టార్ట్ డెవలపింగ్ అ ఒపీనియన్ ఆన్ ఇట్ విచ్ ఈస్ ప్రాక్టికల్. సో దిస్ ఈస్ వాట్ ద సజెషన్ ఐ గివ్ టు ద స్టూడెంట్స్. ఐ థింక్ it's almost 3 years I am away from the examination, but still I feel these tips hold good. చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఒక మంచి IAS ఆఫీసర్ని కలిసానని సంతోషం. కమింగ్ ఫ్యూచర్లో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ కమింగ్ ఫ్యూచర్స్. మీరు ఇంకా మాకు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఓన్లీ. అంటే కేరళలో ఉన్నప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు, సమ్ అదర్ స్టేట్స్లో ఉన్నప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. Just like to present 2 things for you. Please. So this is the brochure of that Nehru Trophy boat race. Okay. So where if you open, okay, you can see the 5 protocols of this Nehru Trophy boat race అన్నమాట. దాన్ని ఇట్లా మొత్తం ఓపెన్ చేయించండి. యా, సో ఇది వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఇచ్చామన్నమాట మనం. ఓకే. సో దాంట్లో ఏంటంటే సపోజ్ మీరు లేడీ అండి, ఓకే, మీ పిల్లలతో వచ్చారు, యూ విల్ కమ్ టు నో ఎవరిని పిలవాలి అనేది. ఓకే. యూ కెన్ సీ ద ఎల్లో వాలంటీర్ అండ్ యూ కెన్ సే ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ. వాళ్ళు వచ్చేసి మేడం ఏ హెల్ప్ కావాలి. ఓకే. సో దిస్ ఈస్ ద వన్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఇట్స్ ఐ క్రియేటెడ్ దిస్ కాన్సెప్ట్. దట్ ఈస్ 5 protocols for every event. And so we are making every event inclusive. It's really very nice అండి, ఎందుకంటే ఇది ఒక కేరళకి కాదు, నెక్స్ట్ ఎవరైనా ఏ ఈవెంట్ చేయాలన్నా అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వనివ్వండి, లేదంటే సక్సెస్ఫుల్ మీట్ అవ్వనివ్వండి. సో ఇలా మనం ఎందుకు ప్లాన్ చేయకూడదు, లేదా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక మంచి పాత్ చూపించారు చాలా మంది. సో ఇంతకన్నా బెటర్గా ఎలా చేయగలం అనేది వాళ్ళు ఆలోచించగలుగుతారు డెఫినెట్లీ. సో వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హాయ్, ఐఎమ్ Krishnateja IAS, Sub Collector Alappi. Just now I had an interview with Anjali Garu.
Please watch it and share your opinion. Thank you.